నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి, భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. రామలక్ష్మణులు యాగరక్షణ చేసిన ఆశ్రమం పేరేమిటి గురుగారు? అలాగే విశ్వామిత్రుడు అక్కడే ఉండడానికి గల కారణం ఏంటి? ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆశ్రమాన్ని విశ్వామిత్రుడు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్న బలిచక్రవర్తి కథలో బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడికి ఇచ్చిన తర్వాత వామనమూర్తి కొంతకాలం అక్కడ సాధన చేశారు. సాధన అంటే కేవలం ఒక రకమైన ధ్యానం. ఆ ధ్యానం చేసిన ప్రదేశం అది. విశ్వామిత్రుడు అక్కడెందుకు ఉన్నాడు అంటే, వామనుడు తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువే రామావతారం తీసుకున్నారు కనుక, ఆ రామావతారం తీసుకున్న ఈ వామనావతారంలో తపస్సు చేసిన ఆ ప్లేస్కి, ఆ ప్రదేశానికే రాముడిని తీసుకొద్దామనే ఉద్దేశంలో అక్కడ జీవరాశి అంతా చక్కగా పరస్పర వైరుధ్యం లేకుండా ఉండటం వలన అక్కడే తన ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే ఉన్నాడు. ఆ యాగం అక్కడే చేశాడు. ఆ యాగరక్షణ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి చేశారు.